నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో వరుస జాయినింగ్స్ అవుతా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సో మాట్లాడదాం. ఇవాళ తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి గారు, ఇంకొంతమంది ఎంపీటీసీ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో రాధమ్మ జెడ్పీటీసీ గారు, అమ్మ ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? మంచిగానే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కూడా మంచిగానే చేస్తారు. మంచిగా చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? సరే, మంచిగానే చేస్తారు. సరే, మీరు చెప్పండి. మీరు చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు ఆమె. సో మీకేమనిపిస్తుంది? ప్రధానంగా ఏ ఎజెండాతో బీఆర్ఎస్ నుంచి అక్కడ రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు? గత 5 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాము. అన్ని పార్టీలకు అతీతంగా ఉండి అందరూ జెడ్పీటీసీలకు కూడా వాళ్ళతో మంచిగా ఉండి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ఏంటివో అని కూడా తెలుసుకొని వాటిని అందరినీ పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించుకోవడానికి ముఖ్యంగా మరి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మెరుగు చెందాలి. క్షేత్రస్థాయిలో మరి మండలాలు, ఊర్లలో ఉన్న సభ్యులందరూ కూడా అటు ప్రజాప్రతినిధులే కానీ అధికారులందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉండాలి పరిపాలన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మెరుగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారితో పాటు ఉండి వాడి సారథ్యంలో, వాడి అడుగుజాడల్లో మరి ముందుకు వెళ్దాం అనుకుంది. ముఖ్యంగా కొన్ని విషయాలపైన మాకు ఎక్కువ దృష్టి పెట్టి, రంగారెడ్డి జిల్లా పరిషత్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్. అందులో పుష్కలమైన నిధులు ఉండాలి. ఎందుకంటే రంగారెడ్డి అనేది హైదరాబాద్కి సమీపంలో ఉంటుంది. మరి అభివృద్ధి కూడా చాలా ఉండాలి. చుట్టుపక్కల ఉన్న మండలాలకి మౌలిక సదుపాయాలు, అటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్స్, ముఖ్యంగా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అనేవి చాలా మంచిగా అభివృద్ధి చేయాలి. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థకి పోయిన గత బీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరగలేదు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు రావాల్సిన నిధులు, అటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి రావాల్సిన పవర్స్ ఏమీ లేవు. ముఖ్యంగా పేద ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. మరి విద్య అన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఆలోచించాలి. గవర్నమెంట్ స్కూల్స్లో అసలు అక్కడ మౌలిక సదుపాయాలు, స్కూల్ బిల్డింగ్స్ అన్నీ చాలా పాతవి, పెచ్చులన్నీ ఊడి పడిపోతున్నాయి. దానికి ఏదో అట్లా పైననే కలర్ వేయించడమే జరుగుతుంది. సరిపడా లేవు. టీచర్స్లు కూడా స్టూడెంట్స్కి సరిపడా లేరు. మరి టీచర్లు బాగా చెప్తున్నారా లేరా అని అడగడానికి వెళ్ళడానికి స్థానిక సంస్థలకు ఎవరికి కూడా ప్రజాప్రతినిధులకి పవర్స్ లేవు. అట్లా చాలా దౌర్భాగ్యంగా ఉంది పరిస్థితి. మరి డాక్టర్లు కూడా సరిపడలేరు, నోటిఫికేషన్స్ లేవు. అటు గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా డిఎస్సి అవన్నీ ఏవి కూడా అంటే చాలా విఫలమైపోయారు. కాబట్టి అందుకనే ప్రజా తీర్పు కూడా మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవనందుకే గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేకపోయారు. గత 10 ఏళ్ల నుంచి బాగా అభివృద్ధి చేస్తాం, బంగారు తెలంగాణ దిశగా మేము ముందుకు పోయినామని చెప్తా ఉన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. కొంతవరకు బాగానే చేశారు. ఉదాహరణకి వారు నీళ్లు, సాగునీరు తీసుకురావడము, హరితహారం అని చెప్పి చెట్లు నాటడము, లేదా అర్బన్ ఏరియాస్లో కేటీఆర్ గారు కూడా బాగా చేశారు. ఇటు సిటీలో ఉన్న సదుపాయాలన్నీ డెవలప్ చేయడం. మాదొక్క బాధ ఏంటి అంటే స్థానిక సంస్థలు, ఉదాహరణకి సర్పంచ్లకి పవర్లు లేకుండా చేశారు, మొత్తం ఆన్లైన్ చేశారు. సరిపోనట్టు రావడం. ఇప్పుడు టీడీఎస్లు అనేవి మాకు రావాలి, అది కూడా చేయకుండా మొత్తం కట్ చేశారు. అటువంటి అంటే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఎక్కడ పవర్ లేనప్పుడు మేము కూడా ఇంత పెద్ద బాధ్యతతో బయట తిరగడం కష్టంగా అయిపోయింది అనమాట. జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, కానీ వారి పొటెన్షియల్కి, కేపబిలిటీకి తగ్గ విధులు, నిధులు లేకుండా అంటే చాలా డిసెంపవర్డ్గా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఆ యొక్క మార్పు రేవంత్ రెడ్డి గారు మరి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తారు అన్నట్టు ఖచ్చితంగా చెప్పారు. మేము కూడా వారిని, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా గ్రామీణ వ్యవస్థలో ఖచ్చితంగా అడుగుతాము. ఒకసారి కాదు, మరీ అడిగి పోట్లాడి మరి ప్రజా వ్యవస్థని చాలా మంచిగా చేస్తామన్న ఉద్దేశంతో ఇందులో జాయిన్ చేయడం. అసెంబ్లీ ఎన్నికల ముందే తీగల కృష్ణారెడ్డి గారు, అనితారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నట్టు వార్తలు వచ్చినాయి. అయినా ఆలస్యమైంది, ఇవాళ జాయిన్ అయ్యారు. కారణం ఏమని తెలుసుకోవచ్చా? గతం అండి. ముందు పోయేది మనం అందరం ప్రజలకు సేవ చేయాల్సింది. ప్రజా సేవ చేద్దాము, రేవంత్ రెడ్డి గారు అడుగుజాడలో పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా సొంతం చేసుకోలేదు. సో చాలా మంది జాయిన్ అవుతా ఉన్నారు, కార్పొరేటర్లు, మాజీ మేయర్లు. సో ఎట్లా చూసుకోవచ్చు? ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల టైంలో మెజారిటీ ఆఫ్ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? ఎప్పుడైనా ఒకటి ఉంటుంది, రూలింగ్ గవర్నమెంట్తో పాటు ఉంటే ప్రజాప్రతినిధుల ఉనికి కాపాడుకోవచ్చు.
ఏదైనా సపోర్ట్ ఉంటే అటు నిధులు తీసుకురావడం, ప్రజల్లోకి ఏమన్నా సమస్యలు ఉంటే అవి సులువుగా తేలికగా మరి పరిష్కారం ఉంటుందన్న ఒక ఉద్దేశంతో రూలింగ్ గవర్నమెంట్ సైడ్ ఉన్నప్పుడు మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. అదొకటే ఉద్దేశం, ప్రజలకి మేలు చేయడానికి మారుతారు గవర్నమెంట్లోకి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక అనితారెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, ఇక అభివృద్ధి కోసము పార్టీలు మారుతుంటారు, కొన్ని జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇక ప్రజల అభివృద్ధి కోసం దోహదపడడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము, గత అంటూ కూడా ఆమె సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.